అందరికీ నమస్కారం. There is every need for the Commissioner of Commercial Taxes to conduct coaching classes, if necessary, to train his officers to follow the law and the procedural safeguards set out in the law. ఇది ఎవరో ఆషామాషి వ్యక్తులు చెప్పింది కాదు. గౌరవ హైకోర్టు వారు కమిషనర్ గారిని ఉద్దేశించి 7th మే నాడు 7th మే 2025 నాడు చేసిన కామెంట్ మరొకసారి చదువుతాను. దెర్ ఈస్ ఎవ్రీ నీడ్ ఫర్ ది కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ టు కండక్ట్ కోచింగ్ క్లాసెస్. మీ ఆఫీసర్లకు, మీ అధికారులకు, మీ సబార్డినేట్స్ అందరికీ కోచింగ్ క్లాసులు కండక్ట్ చేయండి. దేని పట్ల? జిఎస్టి చట్టం పట్ల, జిఎస్టి ఇంప్లిమెంటేషన్ పట్ల, జిఎస్టి ప్రొసీజర్స్ పట్ల, జిఎస్టి రూల్స్ పట్ల మీరు కోచింగ్ క్లాసులు కండక్ట్ చేయండి. ఇంకా అవసరమైతే టు ట్రైన్ హిజ్ ఆఫీసర్స్ టు ఫాలో ది లా అండ్ ది ప్రొసీజర్ సేఫ్ గార్డ్ సెట్ అవుట్ ఇన్ ది లా. ఎలా లా టు ట్రైన్ హిజ్ ఆఫీసర్స్ టు ఫాలో ది లా, చట్టాన్ని ఎలా ఫాలో అవ్వాలి, అండ్ ద ప్రొసీజరల్ సేఫ్ గార్డ్ సెట్ అవుట్ ఇన్ ది లా. ఏ ప్రొసీజర్స్, ఏ సేఫ్ గార్డ్స్ చట్ట ప్రకారంగా అందుతున్నాయో, ఉన్నాయో, అమల్లో ఉన్నాయో, ఆ చట్టం కింద పనిచేస్తున్న ప్రతి అధికారి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు తెలుసుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళ కోచింగ్ క్లాసులు కండక్ట్ చేయండి. అలాగే ఏ కాపీ ఆఫ్ ది జడ్జ్మెంట్ షెల్ బి ప్లేస్డ్ బిఫోర్ ది కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఫర్ హిస్ యాక్షన్. మేము ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఈ జడ్జిమెంట్ ని మీరు కమిషనర్ గారికి తెలియపరచండి. ఏ కాపీ ఆఫ్ ది ఏ కాపీ ఏ కాపీ ఆఫ్ ది జడ్జిమెంట్ షెల్ బి ప్లేస్డ్ బిఫోర్ ది కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఫర్ హిస్ యాక్షన్. అతని వద్ద నుంచి సరైన యాక్షన్ కొరకు, చర్యల కొరకు ఈ జడ్జిమెంట్ ని అతని ముందు ఉంచండి. అలాగే ది జిస్ట్ ఆఫ్ ది ఆర్డర్ షెల్ బి ఇన్ఫార్మ్ టు ది కన్సర్న్ ఆఫీసర్స్ బై ది ల్యాండ్ గవర్నమెంట్ ప్లీడర్. గవర్నమెంట్ ప్లీడర్ మీద ఒక పెద్ద బాధ్యత పెట్టారు. ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశాన్ని ఖచ్చితంగా అందరూ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు వాళ్ళకి తెలియజేసే విధంగా మీరు ఈ జిస్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ ను కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రూపంలో ఇవ్వండి. ది జిస్ట్ ఆఫ్ ది ఆర్డర్ షెల్ బి ఇన్ఫార్మ్ టు ది కన్సర్న్ ఆఫీసర్ బై ది ల్యాండ్ జీపీ. సో ఇంత దూరం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంత హార్ష్ గా హైకోర్టు వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది పూర్వాపరాల్లోకి వెళ్తే, అంటే మొత్తం మన ఈ జడ్జిమెంట్ అంతా చెప్పనక్కర్లేదు. శ్రీనివాస ట్రేడర్స్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన కేసుల్లో, అంటే సెక్షన్ 129, 130 సీజరు, కాన్ఫిస్కేషన్, డిటెన్షన్, వీటికి సంబంధించి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ కానివ్వండి, ఆ సేఫ్ గార్డ్స్ కానివ్వండి, ఆ చట్టానికి సంబంధించిన విధి విధానాలు కానివ్వండి, ఏవి ఫాలో అవ్వకుండా వీళ్ళు డైరెక్ట్ గా ప్రొసీజర్ మొత్తం ఏదో ప్రింటెడ్ ఫార్మాట్ ఉంటుంది, దాన్ని తీసుకొని దానికి టిక్కు పెట్టేసి డిటైన్ చేసేసాము, సీజ్ చేసేసాము, కాన్ఫిస్కేట్ చేసాము. ఎదుటాళ్ళ వాదనలు వినే పరిస్థితి ఉండడం లేదు కొంతమంది ఆఫీసర్లకి. ఇటీవల కూడా కొన్ని మన నోటీస్కి వస్తున్నాయి. సో దీన్నే హైకోర్టు వారు ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. ఖచ్చితంగా దీని మీద కమిషనర్ గారు ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేదా వీళ్ళు ఈ జడ్జిమెంట్ మీద అప్పీల్ ఫైల్ చేసి, స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసి దీని మీద ఏదన్నా ఫర్దర్ సెటిసైడ్ చేసేదానికి ప్రయత్నిస్తారేమో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఈ 7th మే నాడు వచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా గౌరవ హైకోర్టు వారు చాలా హార్ష్ గా కామెంట్ చేయడానికి, మీ అధికారులకి చట్టం నేర్పించండి, క్లాసులు కండక్ట్ చేయండి, కోచింగ్ క్లాసులు ఇవ్వండి, వాళ్ళు ఏ విధి విధానాలు ఫాలో అవ్వాలి, వాళ్ళ రూల్స్, వాళ్ళ హక్కులేంది, బాధ్యతలేంది, ఏమేమి ఈ చట్టం కింద వాళ్ళు చేయాలనే దాని మీద వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించండి. ఈ జడ్జిమెంట్ ని కమిషనర్ గారి నోటీసులో పెట్టండి, కన్సర్న్ ఆఫీసర్స్ కి జడ్జిమెంట్ జిస్ట్ ని తెలియజేయండి అని చెప్పి చాలా హార్ష్ గా డివిజన్ బెంచ్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బాలు మన గౌరవ కమిషనర్ గారి కోర్టుకు వెళ్ళింది. మీరు దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా? లేదు, హైకోర్టు చెప్పిన విధంగా జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దుకుంటూ అధికారులకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ క్లాసులు కండక్ట్ చేస్తూ ట్రైనింగ్ సెషన్స్ ఇప్పిస్తూ వాళ్ళు షాప్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఏం చేయాలి, వీటీసీలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే రోడ్డు మీద వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఏం చేయాలి, ఒక వాహన తనిఖీలో
అసలు మేజర్ డిఫెక్ట్స్ ఏంది, ఎవేషన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఉందా లేదా అనేది కూడా తెలియజేయకుండా ఇటీవల ఒక జడ్జిమెంట్, ఒక కేసు కూడా నా నోటీస్కి వచ్చింది. కేరళ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీని ఆంధ్రప్రదేశ్ లో ఆపేసి దాని మీద ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. సో ఇట్లాంటి వాటిని మీద ఇప్పుడు కమిషనర్ గారు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఆయన నిర్ణయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కమిషనర్ గారు తీసుకోబోయే నిర్ణయం, చీఫ్ కమిషనర్ గారు తీసుకోబోయే నిర్ణయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారు ఏ విధంగా ముందుకు వస్తారో చూద్దాం. అంటే ఫర్దర్ గా అధికారులను రక్షించడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేదు జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా గమనించి ఫర్దర్ గా ఈ క్లాసులు కండక్ట్ చేసి ఈ అధికారుల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారో అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారో చూడాలి. దీనికి కాలమే పరిష్కారం చేస్తుంది. అప్పటి వరకు వేచి ఉండాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శుభ సాయంత్రం, నమస్కారం. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టయితే దయచేసి క్షమించండి, మన్నించండి. నమస్తే.